హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లబ్రెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. ఈరోజు నిజాంల పాలనలో పారిశ్రామికీకరణ, ఈ ఇండస్ట్రియలైజేషను డ్యూరింగ్ ది నిజాం పీరియడ్ అనే టాపిక్ మీద నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి ప్రశ్న రావచ్చంటే, రివ్యూ ది ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ మేడ్ డ్యూరింగ్ ది రెయిన్ ఆఫ్ 6th and 7th నిజామ్స్, 6వ 7వ నిజాంల పాలనలో సంభవించిన పారిశ్రామిక ప్రగతిని సమీక్షించండి. ఇలాగా 6వ 7వ నిజాంలు అనకుండా మొత్తం ఊరికే ఇలా కూడా అడగచ్చు. నిజాంల పాలనా కాలంలో సంభవించిన అప్పుడు ఎక్కువ జరిగిండేది 6, 7 నిజాంల కాలంలోనే. అంతకుముందు పారిశ్రామిక ప్రగతి పెద్దగా ఏం జరిగింది లేదు. కొంతవరకు సాలార్జంగ్ మొదలుపెట్టాడు. తర్వాత 6, 7 నిజాంల కాలంలో అది విస్తృతంగా వేళ్ళూనుకొని పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందింది హైదరాబాద్ రాజ్యం, ముఖ్యంగా హైదరాబాద్ నగరం. సో ఇది ముఖ్యమైన ప్రశ్న. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ప్రస్తుతానికి మనకు ఇండస్ట్రియలైజేషన్ హైదరాబాద్ ఈ స్థాయిలో ఉంది అంటే ఎప్పుడు మొదలైంది అనేది మీకు న్యాచురల్ క్యూరియాసిటీతో కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది, మనం ఎలా స్టార్ట్ అయింది, ఎలా డెవలప్ అయింది ఈ సిటీ. పారిశ్రామికీకరణ అంటే ఊరికే పరిశ్రమలు వచ్చేవి సడన్గా. దానికి పరిస్థితులు, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అనేటివి మొదట ఏర్పడాలి. దాని గురించి ఒక డయాగ్రామాటిక్గా నేను పెట్టాను. మీరు కూడా ఇట్లాంటి డయాగ్రామ్ ప్రజెంటేషన్లో బాగా అనిపిస్తుంది, హైలైట్ చేస్తుంది, క్లారిటీ ఉంటుంది. తర్వాత ఈ హెడ్డింగ్స్తో మీరు ఆన్సర్ రాయాలి. సో ప్రభుత్వ సహకారము అనేది అంటే ఇండస్ట్రియల్ పాలసీ, గవర్నమెంట్ ఎలాగా సహకారాన్ని అందించింది. ఆ పాలసీ లేకుండా జనరల్గా ఊరికే పరిశ్రమలు వచ్చేవి. సో నిజాముల కాలంలో 6వ నిజాం ఎలాంటి సహకారాన్ని అందించాడు, 7వ నిజాం ఎలాంటిది అందించాడు. తర్వాత ఈ అజామాబాద్ ప్రాంతంలో కొంత స్థలాలు కేటాయించి, ఇప్పుడు కూడా ఈ పాలసీ నడుస్తూ ఉంది. సో ఎకనామిక్ జోన్స్ అనేసి పెడుతున్నాం కదా, అలాగా ఈ స్థలాలను కేటాయించి SEZల లాగా ఈ స్థలాలను కేటాయించి వాళ్ళకి స్పెషల్గా ప్రమోట్ చేయడం కోసం చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం జరిగిందనమాట. అలాగే ఈ కమ్యూనికేషన్స్ రంగం, మొట్టమొదట ఇది కమ్యూనికేషన్ రంగం, పోస్టల్, టెలిఫోన్ ఇలాంటి కమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చెందడం. అది లేకపోతే కమ్యూనికేట్ చేయాలంటే ఇండస్ట్రీస్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి. తర్వాత విద్యుత్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో విద్యుత్ ఎలాగా అభివృద్ధి చెందింది, బోత్ థర్మల్ యాజ్ వెల్ యాజ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ. తర్వాత బొగ్గు, సింగరేణి ఉంది కదా అది. తర్వాత ఈ బొగ్గు గనులు కనుక్కోవడం కానీ, మైనింగ్ కానీ అది ఎలా చేశారు. తర్వాత రహదారులు, సో ఈ దండుబాటలనంతా రహదారులుగా మార్చి కాకతీయుల కాలం నుంచి ఎలాగ దాన్ని అభివృద్ధి చెందించారు. రైలు మార్గాలు అతి ముఖ్యమైనది, ఈ రైలు మార్గాలు. సో ఈ రైలు మార్గాలు ఎక్కడి నుంచి ఎక్కడికి మొట్టమొదట స్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఎలాంటి పరిశ్రమలు వచ్చాయి, వాటితో పాటు ఈ వాణిజ్య పంటలు. సో ఈ వాణిజ్య పంటలకి కన్వర్ట్ కావడం వలన ఈ ఇండస్ట్రీస్కి కావాల్సిన రా మెటీరియల్, కొన్ని ఇండస్ట్రీస్కి లైక్ టెక్స్టైల్కి కాటన్ కావాలి కదా, అలాగా వాణిజ్య పంటలు వలన కూడా పారిశ్రామికీకరణ జరిగిందనమాట. ఇవన్నీ జరిగితేనే పారిశ్రామికీకరణ పాసిబుల్. సో ఇవన్నీ నిజాంలన్నీ ఆ ఇద్దరు నిజాముల కాలంలో ఇన్ని రకాలుగా మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పరిశ్రమల్ని వాళ్ళు కూడా పెట్టారు, నిజాములు పెట్టారు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే, కొన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కలిసి పెట్టిన పరిశ్రమలు కూడా ఉన్నాయన్నమాట.
సో ఈ పరిశ్రమల లిస్టు ఎప్పుడు వచ్చాయి ఏమి, సో ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చాయో ఎలా డెవలప్ అవుతా వచ్చిందో మనము గమనిద్దాము. సో పారిశ్రామికీకరణ 3 దశల్లో జరిగింది. మొదటిది 1870 నుంచి 1918లో, రెండోది వచ్చి 1919 నుంచి 39 దాకా, ఒక 20 సంవత్సరాలు. మళ్ళీ 40 నుంచి 48 చాలా ఎక్కువ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో పెరుగుతూ వచ్చాయన్నమాట. చివరికి వచ్చేసరికి చాలా కంపెనీలు పరిశ్రమలు రావడం జరిగిందనమాట. 6వ నిజాం కాలంలో మొదలైన ప్రగతి పెరుగుతూ 7వ నిజాం కాలంలో ఉచ్చస్థాయికి చేరుకుంది. సో 1901లో 68 పరిశ్రమలు ఉంటే, తర్వాత 1921కి 200కి, ఆ తర్వాత 387కి చేరుకునింది. సో ఇది మనకి భారీ పరిశ్రమలు ఎలాగా అభివృద్ధి చెందుతూ వచ్చాయనేది మనం చూడవచ్చు. అందువల్ల భారతదేశంలో కార్మిక జనాభాలో 3%, కర్మాగారాల్లో 7%, కార్పొరేట్ పెట్టుబడుల్లో 6% హైదరాబాద్ రాజ్యంలో అప్పటికి ఉండడం జరిగిందనమాట. దీన్ని బట్టి ఇండస్ట్రియల్గా హైదరాబాదు కొంతవరకు నేషనల్ యావరేజ్తో కంపేర్ చేస్తే అహెడ్ ఉన్నిందని చెప్పచ్చు మనం. దీనికి మౌలిక సదుపాయాలు కల్పించడమే ముఖ్య కారణం. నేను చెప్పాను కదా ఎలాంటి మౌలిక సదుపాయాలు మీద వీళ్ళు ఫోకస్ చేశారో. ఇప్పుడు ప్రభుత్వ సహకారము ఏం చేశారు? 7వ నిజాం చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. ఆర్థిక సాంకేతిక సహాయము ఆర్థిక సహాయాన్ని కూడా అందించేందుకు ఏర్పాట్లు చేశాడు. సో పారిశ్రామిక ప్రయోగశాల 1917లో పారిశ్రామిక ప్రయోగశాల అనేది స్టార్ట్ చేశాడు. 1918లో ప్రత్యేకంగా వాణిజ్యము పరిశ్రమల శాఖను ఏర్పాటు చేశాడు, ఒక సపరేట్ డిపార్ట్మెంట్. సో 1929లో ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ ₹1,00,00,000, ఇది చాలా ఇంపార్టెంట్, ఒక సీడ్ క్యాపిటల్ లాగా ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ అనేది ఒకటి పెట్టాడు. ఇప్పుడు కూడా కొన్ని ఒక 1000 కోట్లు 2000 కోట్లతో పెట్టామనుకో ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ అని. హెల్త్ కేర్, ఇప్పుడు కోవిడ్కు సంబంధించిన ఆక్సిజన్ ఇట్లా పెడితే అది బాగా డెవలప్ అవుతుంది కదా, దానికి ఫండింగ్ దొరుకుతుంది, అంతా ప్రైవేట్ ఇప్పుడు ముందరకు వచ్చే లోపల. ఆ రకంగానే అప్పుడు ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ అనేది ₹1,00,00,000తో పెట్టి దీన్ని 3 కోట్లకు పెంచి భారీ పరిశ్రమలో వాటాలు కూడా పెట్టడం జరిగిందనమాట. ఏ బెస్ట్ వే టు ఎంకరేజ్. అందుకే అప్పుడు అంత బాగా వచ్చాయి ఒక వాటాలు. కొన్ని పరిశ్రమలకి వీళ్ళు కూడా షేర్ పెట్టారు. వచ్చే లాభాలు, దాంట్లో మళ్ళీ లాభాలు వచ్చిన వాటిని తీసుకెళ్ళి చిన్న పరిశ్రమల్లో పెట్టడం. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ పాలసీ. ప్రభుత్వ సహకారాన్ని అందించారు. ఇంకా కూడా వస్తే చిన్న తరహా ఉత్పత్తుల ప్రోత్సాహానికి ముల్కీ ఇండస్ట్రీస్ అనే పత్రికను కూడా నడిపారు. అలాగే కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని ఏర్పాటు చేశారు, స్మాల్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయాలని. వస్తు ప్రదర్శనల్లో చాలా వాటిల్లో పాల్గొన్నారు, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అన్ని రకాలుగా వస్తు ప్రదర్శనలో పాల్గొన్నాం. పరిశోధన, పారిశ్రామిక శిక్షణ. సో ఒక ఇన్నోవేషన్ కోసము పరిశోధనలు, తర్వాత పారిశ్రామిక శిక్షణ అది చాలా అవసరం. అందరూ అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్న వాళ్ళందరినీ ట్రైన్ చేయాల్సి వస్తుంది, ఇండస్ట్రియలైజ్ అవుతుంది కాబట్టి. విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా ఇచ్చి ఇంట్లో తీసుకొచ్చి. సో నిజాం కృషి కారణంగానే నూనె మిల్లులు, బియ్యపు పిండి మిల్లులు, గుండీలు, అగ్గిపెట్టెల పరిశ్రమలు, తోళ్ల శుద్ధి కర్మాగారాలు, వస్త్ర పరిశ్రమలు, సిగరెట్ ఫ్యాక్టరీలు, గాజు పరిశ్రమలు, చక్కెర కర్మాగారాలు, చిన్న తరహా మోటార్ ఇంజనీరింగ్ కార్ఖానాలు ఏర్పడ్డాయి. సో ఇప్పుడు వాణిజ్య పంటలు ఎలా తోడ్పడ్డాయి చూస్తే, సాలార్జంగ్ కాలంలోనే హైదరాబాద్ రాష్ట్రం వాణిజ్య పంటలను పండించే రాజ్యంగా మారింది. సో మరాఠ్వాడా ప్రాంతంలో ప్రత్తి, దానికి సంబంధించిన ఉత్పత్తులు, మరాఠ్వాడా కూడా అప్పుడు హైదరాబాద్ రాజ్యంలో ఉన్నింది కాబట్టి ప్రత్తి
దాని ఉత్పత్తులు, తెలంగాణ ప్రాంతంలో నూనె ఉత్పత్తులు మొదలైనవి. ఇప్పుడు కూడా సీడ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ లాగా, ఇండియా లాగా ఇది తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఉంది కదా, దానికి అక్కడ మూలాలు అప్పుడు చూడొచ్చు మనం. సాలార్జంగ్ ఏర్పరిచిన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నీటిపారుదల సౌకర్యాన్ని కలిగించింది. పబ్లిక్ వర్క్స్, ఈ నీటిపారుదల కూడా అవసరమే కదా, ఈ వాణిజ్య పంటల కోసము నీటిపారుదల కూడా చాలా బాగా ఉపయోగపడింది అనమాట. ఈ వాణిజ్య పంటలు రావడం ద్వారా పరిశ్రమలు, దానికి సంబంధించిన పరిశ్రమలు, నూనె తయారు చేసే పరిశ్రమలు కావచ్చు, పత్తి నుంచి బట్టలు తయారు చేసి అమ్మే పరిశ్రమలు, ఇవన్నీ కూడా అప్పుడు వచ్చాయి. ఇంకా రైలు మార్గాల విషయానికి వస్తే చాలా ముఖ్యమైనది రైలు. 6వ నిజాం కాలంలో రైల్వేల నిర్మాణం మొదలైపోయింది, అభివృద్ధి చెందాయి కొన్ని పరిశ్రమలు. సో హైదరాబాద్ గోదావరి వ్యాలీ లైన్ మన్మాడ్, ఔరంగాబాద్, గుల్బర్గా, నాందేడ్, సికింద్రాబాద్లు కలుపుతూ ఏర్పడడం జరిగిందనమాట. దానివల్ల వస్త్ర పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. అధికంగా లభించే ప్రాంతాల గుండా రైల్వే లైన్ వెళ్ళడం వలన వస్త్ర పరిశ్రమలు మొట్టమొదట రైళ్ళు ఈ గూడ్స్ ట్రాన్స్పోర్ట్కే వాడారు. ఈ క్రమంలో అంటే పరిశ్రమల కోసమే ఏర్పడ్డాయి అన్నమాట రైల్వేలు. ఈ దక్కన్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్ 1877, మహబూబ్ షాహీ గుల్బర్గా మిల్స్ 1884, ఔరంగాబాద్ మిల్స్ 1888, ఇవన్నీ కూడా డైరెక్ట్లీ రిలేటెడ్ టు దిస్ రైల్వే లైన్. సో రైల్వేస్ వలన కాటన్ డైరెక్ట్గా ఎలా ఇంప్రూవ్ అయింది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. డోర్నకల్ నుంచి సింగరేణి బొగ్గు గనులకు వేయబడ్డ రైలు ద్వారా బొగ్గు రవాణా. సో అలాగే ఈ రైల్వేస్ వలన ఏమైంది, సింగరేణి బొగ్గు గనులకి డోర్నకల్ నుంచి ఒక రైలు మార్గం ఏర్పాటు చేయడం వలన బొగ్గు సరఫరా అనేది సాఫీగా జరగడం జరిగింది. ఇంకా విద్యుత్తు మరి బొగ్గు, వీటి విషయానికి వస్తే 7వ నిజాం కాలంలో పరిశ్రమలకు విద్యుత్తును అందించే అవసరాన్ని గుర్తించారు. సో 31లో పూర్తి చేయబడ్డ నిజాం సాగర్ ప్రాజెక్ట్ 38-39 నాటికి 20 మిలియన్ కిలోవాట్లకి దాని ఉత్పత్తి తయారైందనమాట. సో ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీకు ఇదొకటి. అలాగే బొగ్గుతో కూడా, సో బొగ్గు ఉత్పత్తి క్రమంగా పెరుగుతూ వచ్చింది. 19, 16, 18లో 0.65 మిలియన్ టన్నులు ఉన్న బొగ్గు 36, 38 నాటికి 1 మిలియన్ టన్కి చేరుకునింది. సో హుస్సేన్ సాగర్ థర్మల్ స్టేషన్ అనేది ఇది చూడండి ఇక్కడ. హుస్సేన్ సాగర్ థర్మల్ స్టేషన్ అనేది ఈ హిస్టారిక్ థర్మల్ పవర్ ప్లాంట్ మింట్ కాంపౌండ్లో ఉంది, అక్కడ స్టార్ట్ చేశారు. బ్యాంక్స్ ఆఫ్ హుస్సేన్ సాగర్ ఇండియాస్ ఫస్ట్ థర్మల్ స్టేషన్. ఇండియాలో అంటే చాలా అహెడ్ ఉన్నారనమాట నిజామ్స్ టైంలో. అందరికంటే ముందే వీళ్ళు నిజామ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి థర్మల్ అంటే ఎలక్ట్రిసిటీ చాలా అవసరం. థర్మల్ ఎలక్ట్రిసిటీ, హైడల్ ఎలక్ట్రిసిటీ రెండింటిని వాళ్ళు స్టార్ట్ చేశారు 1920 బై ది ఎర్స్ట్వైల్ 7th నిజాం ఆఫ్ హైదరాబాద్. ఇది చాలా ముందు చూపుతో చేసిన పని. కానీ తర్వాత రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ ఉత్పాదన అంతగా జరగలేదు. సో ఎలక్ట్రిసిటీ షార్టేజ్ స్టేట్కి రావడం జరిగింది చివరికి. కానీ ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఇంకా స్థలాల కేటాయింపు, ద్రవ్య సంస్కరణలు, బ్యాంకింగ్ వ్యవస్థ, వీటి విషయానికి వస్తే ముషీరాబాదు, అజామాబాద్ ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. అదంతా ఇండస్ట్రియల్ ఏరియానే, సిటీ సెంటర్లో ఉంటుంది. పరిశ్రమల కోసం 1930లో 200 ఎకరాల స్థలాన్ని కేటాయించారనమాట. ద్రవ్య సంస్కరణలు కూడా పారిశ్రామిక ప్రగతికి బాగా తోడ్పడ్డాయి 7వ నిజాం టైంలో. 1941లో ఆయన హైదరాబాద్ స్టేట్ బ్యాంక్, ఇది చూడండి ఇప్పుడు కూడా మనము చూడొచ్చు, అది మెర్జ్ చేశారు తర్వాత. కేంద్ర బ్యాంకుగా దాన్ని స్థాపించారు ఆయన, హైదరాబాద్ స్టేట్ బ్యాంకు. ఇంకా ముఖ్యమైన పరిశ్రమలు ఏవే వచ్చాయి వాటి గురించి కొంచెం చెప్తా వస్తాను. కార్ఖానా జిందాల్ తిలిస్మాత్ 1920. లేట్ హకీమ్
మొహమ్మద్ మొయిజిద్ మొయిజుద్దీన్ ఫరూకి. హకీం మొహమ్మద్ మొయిజుద్దీన్ ఫరూకి అనే ఆయన జిందా తిలిస్మాత్ అనేదాన్ని ఒక మెడికల్ ఫ్యాక్టరీని కార్ఖానా జిందా తిలిస్మాన్, ఇక్కడ చూడండి అది ఆ బిల్డింగ్ ఇప్పటికీ ఉంది, ఇన్ ది ఇయర్ 1920. వన్ ఆఫ్ దోస్ డిస్టింగ్విష్డ్ పర్సనాలిటీస్ హూ టుక్ ది సోషల్ లైఫ్ ఆఫ్ దక్కన్ టు ది ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో ఈ మామూలు ఒక పారిశ్రామిక విప్లవానికి తొలి అడుగు వేసిన వాళ్ళలో ఈయనొకడు. మేకర్స్ ఆఫ్ బెస్ట్ ఇంటర్నేషనలీ లోన్ ప్రోడక్ట్స్, ఇవి యునానీ మెడిసిన్, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇది జిందా తిలిస్మాన్ అనేది ఏ వైద్య విధానానికి చెందిందంటే యునానీ మెడిసిన్. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఫర్మ్స్ ఇన్ హైదరాబాద్. ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందంటే జిందా తిలిస్మాత్, ఫరూకీ టూత్ పౌడర్, జిందా బామ్. సో ఇవి యునానీ మెడిసిన్స్కి సంబంధించిన మొట్టమొదటిది. ఇంకా కూడా సర్వైవ్ అయింది, అది 1920లో పెట్టారు. ఇంకా దీవాన్ బహదూర్ రామ్ గోపాల్ మిల్, డిబిఆర్ మిల్ అంటారు దీన్ని. ఇది లోయర్ ట్యాంక్ బండ్లో 1920లో పెట్టారు. ఇది ఇక్కడ చూడండి, షట్ డౌన్ అయిపోయింది 92లో. ఈ షట్ డౌన్ అయిపోయిన వాటిలన్నిటికీ మళ్ళీ కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో చెప్పడం జరిగింది, ఇది వీటిలన్నీ రివైవ్ చేస్తామని. చాలా వాటి మీద హోప్స్ మళ్ళీ చాలామందికి వచ్చాయి. ఇంకా ఏం పెద్దగా జరిగింది లేదు ఆ దిశలో అభివృద్ధి. సింగరేణి కాలరీస్, ఇక్కడ చూడండి, సింగరేణి బొగ్గు గనులలో కార్మికులు పాపము ఎంతో లోతుకెళ్ళి బొగ్గు తీస్తున్నారు. 1921. సో ఇది స్టార్ట్ ఎప్పుడైందంటే 1871లోనే డాక్టర్ విలియం కింగ్ అనే ఆయన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరపున అక్కడ కనుక్కున్నారు, ఎల్లెందు దగ్గర, ఖమ్మం జిల్లాలో. ఈ అప్పర్ సీమ్కి ఆయన క్వీన్ సీమ్ అని, లోయర్ సీమ్కి కింగ్ సీమ్ అని పేరు పెట్టడం జరిగింది. అది తర్వాత 1921లో ఇప్పటికీ మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి బొగ్గు అంతే. అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా దాంట్లో ఇప్పుడు 49% షేర్. సో ఇది దేశానికి కూడా ఎంతో థర్మల్ పవర్ ప్లాంట్స్కి సహకారాన్ని అందిస్తుంది. ఇంకా చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ అని పెట్టారు 25, దాన్నే 35లో విఎస్టీ అంటే వజీర్ సుల్తాన్ టొబాకో అని విఎస్టీ అంటే. అది లేట్ మిస్టర్ వజీర్ సుల్తాన్, ప్రెసెంట్ విఠల్వాడి ఉంది కదా ఇప్పుడు, అక్కడ విఎస్టీ అంటే అది విఎస్టీ ఆఫీస్ మనం ఇప్పుడు చూడాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర కనిపిస్తుంది, చాలా పెద్దది. విఎస్టీ వెంట్ పబ్లిక్ ఇన్ 1930. సో ఇది జాకీ ష్రాఫ్ దానికి ఫేమస్ బ్రాండ్ అంబాసిడర్ ఉండే అప్పుడు. సో చార్మినార్ అంటే కొంత మ్యాన్లీగా ప్రొజెక్ట్ చేసేటోళ్ళు. ఇంకా కొన్ని పరిశ్రమల విషయానికి వస్తే అజంజాహీ మిల్స్ వరంగల్లో 1934. ఇది అజంజాహీ మిల్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో. 7th నిజాం టైంలో పెట్టారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1934. ఆయన కొడుకు పేరుతో అజంజాహీ అనేది పెట్టారనమాట. అజంజా ఆయన కొడుకు. అది షట్ డౌన్ అయిపోయింది ప్రస్తుతానికి. నిజాం చక్కెర ఫ్యాక్టరీ బోధన్ 1937. సో 15,000 ఎకరాలలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. శక్కర్ నగర్ అని దానికి ఒక పేరు పెట్టారు. లార్జెస్ట్ షుగర్ ఫ్యాక్టరీ ఇన్ ఏషియా. ఆ రోజుల్లో ఏషియాలో ఇది చాలా పెద్ద షుగర్ ఫ్యాక్టరీ. అది మేజర్ ఎంప్లాయర్ ఆ టైంలో. అది కూడా రివైవ్ చేయాలన్న ఆలోచనలు తర్వాత జరుగుతున్న ఆశలు కూడా ఉన్నాయి. ఇంత ల్యాండు ఇంత ఉంది కాబట్టి ఏమన్నా పాసిబిలిటీ ఉండిండొచ్చు దాంట్లో మళ్ళీ రివైవ్ చేయడానికి. ఇప్పుడైతే షట్ డౌన్ అయింది. ఇంకా ఆల్విన్ మెటల్ వర్క్స్ అని 1942లో నిజాం ప్రభుత్వము అల్లావుద్దీన్ కంపెనీల ఉమ్మడి సంస్థ అది. వాళ్ళు బస్సులు, ముఖ్యంగా డబుల్ డెక్కర్ బస్సులు కూడా తర్వాత చేయడం జరిగింది. వీళ్ళు హైదరాబాద్లో తిరిగి. ఇంకా రెఫ్రిజిరేటర్లు, ఇది చూడండి ఇక్కడ యాడ్, చాలా బాగా పాపులర్ అవి ఫ్రిడ్జ్లు అనమాట.
ఆల్విన్ స్కూటర్సు, సో వెస్పా, అవి వాచెస్, ఇవన్నీ కూడా ఆల్విన్ మెటల్ వర్క్స్ ద్వారా జరిగాయి. తర్వాత ప్రాగా టూల్స్ అని 1943లో మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ మిషన్ టూల్స్, అది హెచ్ఎంటి దాన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత 1986లో ఈ కింద కనిపిస్తుంది కదా, అది ప్రాగా టూల్స్. ఇంకా ముఖ్యమైన పరిశ్రమల విషయానికి వస్తే డక్కన్ ఎయిర్వేస్ లిమిటెడ్ 1945. ఎంత అహెడ్ ఉన్నారు చూడండి ఈయన. చాలా కంపెనీలని, చాలా ఇండస్ట్రీస్కి వీళ్ళే, గవర్నమెంటే ముఖ్యంగా, తర్వాత టాటా సంస్థలతో, ప్రభుత్వము టాటా సంస్థల ఉమ్మడి యాజమాన్యంలో ఇది దక్కన్ ఎయిర్వేస్ లిమిటెడ్. తర్వాత సర్ సిల్క్ మిల్స్, సిర్పూర్, కాగజ్ నగర్ 1946లో సర్ సిల్క్, అది ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందంటే ఇది కాగజ్ నగర్. తర్వాత హైదరాబాద్ యాస్బెస్టాస్ 1947, సిమెంట్ రేకుల తయారీ సంస్థ వచ్చింది. సో ఇవన్నీ చాలా ముఖ్యమైన పరిశ్రమలు, ఆ సమయంలో వచ్చిన పరిశ్రమలు, దానికి సహకరించిన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారము, ఇవన్నీ మనము తెలుసుకున్నాం కదా. మీరేమంటే ఒకసారి మొట్టమొదట నేను ఇచ్చిన డయాగ్రామ్ అది గీసి దానికి ఒక్కొక్క దానికి కొన్ని పాయింట్స్ అవి రాశారనుకోండి, అప్పుడు మీకు బాగా గుర్తుండిపోతుంది. ప్రజెంటేషన్ కూడా చాలా నీట్గా వస్తుంది. సో with this I conclude. If you have not yet registered in prescientacademy.in, please go and freely register yourself, use free test, and then if you have any questions, call 81010140 or 50 or 6085, నా పర్సనల్ నెంబర్. దానికి మీరు వాట్సాప్ చేస్తే నేను ఇమ్మీడియట్గా మీకు రెస్పాండ్ అవుతాను. ఫోన్ చేయకండి, బట్ జస్ట్ వాట్సాప్ చేయండి. సో మీకు గ్రూప్ 1, తెలంగాణ గ్రూప్ 1 సంబంధించి ఏమైనా మెంటర్షిప్ కావాలంటే కూడా నాకు మెసేజ్ పెట్టచ్చు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బై బాయ్.